తమ కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు, అభిమానులు, ప్రజలందరికీ ఆయన కుమారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముద్రగడ చివరి కోరికలు, సూచనల మేరకే అంత్యక్రియలు నిర్వహించామని, అందుకే ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించామని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషాద సమయంలో చూపిన ఆత్మీయతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంత్యక్రియలపై వస్తున్న రాజకీయ వ్యాఖ్యానాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. బార్లపూడి క్రాంతి విషయంలోనూ ముద్రగడ స్వయంగా తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తామని వెల్లడించారు. తమ కుటుంబానికి మరింత మానసిక వేదనకు గురి చేసేలా అసత్య ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ పద్మనాభం మరణం అనంతరం తమ కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు, అభిమానులు, ప్రజలందరికీ ఆయన కుమారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముద్రగడ చివరి కోరికలు, సూచనల మేరకే అంత్యక్రియలు నిర్వహించామని, అందుకే ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించామని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషాద సమయంలో చూపిన ఆత్మీయతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంత్యక్రియలపై వస్తున్న రాజకీయ వ్యాఖ్యానాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. బార్లపూడి క్రాంతి విషయంలోనూ ముద్రగడ స్వయంగా తీసుకున్న నిర్ణయాలే అమలు చేశామని వెల్లడించారు. తమ కుటుంబాన్ని మరింత మానసిక వేదనకు గురి చేసేలా అసత్య ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.